కూడా నేనైతే అది ఎవరు అంటుండ్రు గానీ నేనన్నాను ఒకటే అంటాను డైలాగు. టైం కలిసొస్తే ఓకే. మళ్ళీ నాగార్జున దగ్గరికెళ్తాం. హ్మ్. అంతే. అయితే ఒకటేంటంటే మా భయ్యా ఇక్కడ ఒకతనున్నాడు ఇక్కడ హైదరాబాద్‌లో. అతను ప్రతి సంవత్సరం కూడా నాగార్జున గారి పుట్టినరోజుకి ఎళ్తుంటాడు. హ్మ్. అతను చైర్ తయారు చేయించి నన్ను తీసుకెళ్తాను అనేసి అన్నారు. ఆగస్ట్‌కెళ్తాం ఓకే. నాగార్జున గారిని. హ్మ్. నాగార్జున పుట్టినరోజు కూడా అనాథ పిల్లలకి ఓల్డ్ ఏజ్ పెన్షన్‌లో కూడా భోజనాలు పెడుతుంటానండి. హ్మ్. నాగార్జున పుట్టినరోజుకి. ఓకే. హ్మ్. అంటే ఎప్పుడు రీచ్ అవ్వాలని ట్రై చేశారా? మనం ఎళ్తే అక్కడ రానిత్తరేంటి? ఎందుకు రానియరు చెప్పమంటారా? ఎందుకంటే హ్మ్. మనకంటే బోలెడుమంది ఫ్యాన్స్ ఉంటారు. అవును. అతను కూడా మనల్ని గుర్తుపెట్టుకొని పిలవాల. అవును. ఓకే. నాగ చైతన్య గారు ఆళ్ళ పిఏ ఎవరుంటే కార్డ్ ఎవరు చూపించాను. అబ్బా! సేమ్ నాగార్జున సార్‌లాగా ఉన్నావా? అరే! హ్మ్. అన్నమయ్య ఇలా చేసి చాలా సూపర్‌గా చేశారండి అనేసి అతను మెచ్చుకున్నాడు. ఒకసారి అనకాపల్లి వచ్చి. హ్మ్. నా సార్ దగ్గరికి ఎప్పుడైనా రావాలని జనాలు మాత్రం మంచి కోరుకుందండి. ఫోన్ చేసి నైట్ టైమ్ కూడా హ్మ్. ఏంటి ఇంత బాగా చేస్తున్నారు కదా! నాగార్జున గెలిసారా? హ్మ్. టైం నేను ఒకటే అన్నా, నాకు ఫోన్ చేశారు మీరు. టైం హ్మ్. కలిసొచ్చి కదా నాకు చేశారు. ఆ అవును. టైం రావాలి అతని కాడికి వెళ్ళాలని. సార్ ఓకే. దగ్గరికెళ్ళాలంటే ఎప్పుడైనా 'బిగ్ బాస్' వరకు ట్రై చేశారా? 'బిగ్ బాస్‌లో' లేదు. ఛాన్స్ లేదు. వస్తే వెళ్తారా అసలు? వెళ్తామండి. అది రావాలి కదా టైం. అంటే ఆడియన్స్ షాక్ అవుతారేమో. ఆ! హోస్ట్ ఎవరు? లోపల ఉన్నది ఎవరు అని. మరది 'బిగ్ బాస్' నేను ఈ షెల్‌లో కూడా చేశానండి. చూసారు కదా! అవును. ఇందాక చూపారు. చాలా న్యూస్‌కెళ్ళింది. అనకూడదుగానీ చాలామంది నాగార్జున చేశారా అది అన్నట్టుగా చేశానండి. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ చేసి సేమ్ 'బిగ్ బాస్' ఎలా ఉంటదో అలా చేశాను. ఒక 10 వీడియోలు చేశాను. హ్మ్. జనాలు కూడా బాగా చేశారండి. ఇంకా చేయండి, ఇంకా చేయండి అని. నాగార్జున గారి లెక్క మీరుంటారని అందరూ చెప్పడం వల్లే మీరనుకుంటున్నారా? మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాగార్జున ఫ్యాన్ అండి నేను పక్కా. ఫ్యాన్స్ మేము ఉన్నాం. ఆ! బట్ మేము అలా నాగార్జున అంటే అనుకోని ఇష్టమండి నాకు. ఉండట్లేదు గదా! నాగార్జున అంటే ఇష్టం. నాకు ఆర్టిస్ట్‌ని గనుక ఏ మనిషిని ఎలా తయారు చేయాలో తెలుసు నాకు. ఓకే. చెప్పాను కదా మీకు హరికృష్ణ చేశాను, పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ కళ్యాణ్ చేశాను. మన బాలకృష్ణ గారిని తయారు చేశాను. ఓకే. జూనియర్ వెంకటేష్‌ని తయారు చేశాను. ఇప్పుడు నన్ను చూస్తే ఎవరిని తయారు చేయాలని ఉందో చెప్పండి. మేడం గారు అంటే తయారండి మీకు లేడీస్ తయారు చేయం కదా! బాయ్స్‌కైతే మనం ఏదైనా యాస్ చేయననమాట. ఎ ఆర్టిస్ట్‌గా జెండర్‌తో ఏం పని చెప్పండి? మీకే మీరు హీరోయిన్‌లా ఉంటది గనక అహా! వాళ్ళు అదే ఎలా తయారు అది చేస్తారో చెప్పండి. చెప్పలేనండి అది. లేడీస్ కదా చెప్పలేము. హ్మ్. అందుకని మామూలుగానే బాయ్స్‌నైతే పలానా ఉన్నారు అని చెప్పగలం మనం. ఓకే. నాకు ఆర్టిస్ట్ గనక. మీకు ఇంకో విషయం హ్మ్. నేను బాటిల్‌లో కూడా సీసాలో మంచం తయారు చేసి పెట్టా. ఓకే. సీసా కట్ చేయకుండా హ్మ్. ఆ సీసాలో మంచం తేసి పెట్టి కూడా ఏసాను లోపల. కన్నం లోపల నుంచి. ఎందుకు? ఆర్టిస్ట్‌నండి. మీకు ఫోటో కూడా చూపిస్తాను మీకు. హ్మ్. సి ఎలా వస్తాయి అసలు ఈ థాట్స్ అన్నీ మీకు? చిన్నప్పుడు పెట్టే నేను నేర్చుకున్నానండి. హ్మ్. మంచం మీద మంచం కోడ్లు పెడతానండి లోపల. సీసా కట్ చేయకుండా. ఓకే. తాడు నేత హ్మ్. ఉంటది. మనిషి పడుకున్నట్టు ఉంటది. ఓకే. కన్నం ఇంతుంటది. ఫుల్ హ్మ్. బాటిల్. హ్మ్. నాకు చాలా సన్మానాలు చేశారండి. ఇంక్ ఇప్పటికి అది చాలా అనకూడదు చాలా ఒక 30 సంవత్సరాలకి అన్ని సన్మానాలే నాకు ఆర్టిస్ట్‌గా. హ్మ్. చాక్ పీస్ మీద ఏసాను. హ్మ్. చాక్ పీస్ శిల్పం చెక్కాను. అన్నీను. ఇప్పుడు చాలామంది ఈవెంట్స్ అనగానే ఒరిజినల్ సెలబ్రిటీస్‌నే పిలుచుకుంటున్నారు. అన్నీ. సో, వాటి వల్ల మీకేమైనా నష్టం జరిగిందా? నెక్స్ట్ మరి మాకు నష్టమే కదండీ. ఆళ్ళు పిలిచిన తర్వాత మనలాంటోళ్ళు మరి పొట్టగొట్టినట్టే కదా! అవును. ఇంకో విషయం తెలుసండి. 'జబర్దస్త్' రాకముందు మేము చేసాం. హ్మ్. మేము ఈ నాకంటే బ్యాటర్స్ అందరూ ఎళ్లారు. మరి మేమొచ్చిన తర్వాత 'జబర్దస్త్' వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కకి పిలవడం మానేశారు. ఓకే. ఏందంటే ఆళ్ళేంటంటే మేమే చేసేస్తాం కదా! మేము డబ్బులు కార్డులయి తీసుకున్నాం కదా! మేమే చేస్తాం కదా! హ్మ్. బ్యాట్ సైడ్ ఆ మేము చేస్తాం కదా! మాకు ఇయ్యొచ్చు కదా! అని లెక్కలో ఇది షోని ఆప్ చేశారు. హ్మ్. అంత అప్పుల్లోను. ఓకే. లేపోతే ఈ పాటికి కూడా ఆ షో అలా నడుతుండేది. 'సూపర్ డూపర్', 'మహామమ్మాసు' అందరు ఏటర్లు ఎక్కడ లేనోళ్ళందరూ కూడా దానివల్ల బ్యాటర్స్ చాలామంది మంచి పేరొచ్చేది. మంచి హ్మ్. ఆర్టిస్టులు 'చిరంజీవి' ఉన్నారు, 'బాలకృష్ణ' ఉన్నాడు, 'పవన్ కళ్యాణ్' ఉన్నారు. అందరు ఏటర్లు కూడా బాగున్నారు. హ్మ్. బాగా రిసీవ్ చేసుకుంది ఈటీవీలో. అనగాని మహానటులు కళాకారులందరిని బయటికి తీసుకొచ్చారు. ఓకే. ఆ షోలో 'సూపర్ డూపర్'. ఇప్పటికిప్పుడు నాగార్జున గారు పిలిచి, హ్మ్. నేను బిజీగా ఉన్నా, నా షూట్ చేయలేకపోతున్నా. నా క్యారెక్టర్ నువ్వు చెయ్యు అంటే చేస్తారా? చేయనండి. ఏందంటే ఎందుకు? మనకంత అతని దగ్గర మనం చేయలేం కదా! ఏందంటే ఇప్పుడు ఒక పెద్ద అతని దగ్గర మనం చేయాలంటే చాలా కష్టం కదా! హ్మ్. అదండి. ఫ్యాన్స్ ఎందుకు చేయరండి చెప్పండి అడిగితే? ఏమి దేవల్ల ఇప్పుడే నాగార్జున అవకాశం వస్తే హ్మ్. ఒక అతనితోని ఒక ఫోటోస్, వీడియోస్ తీయాలని ఒక కోరిక అంతే తప్ప హ్మ్. మనకి అతను ఏదో పెడతాడని అదేం కాదండి. ట్రై చేసారా అట్‌లీస్ట్ కలవాలి అని? ట్రై చేశానండి. ఎవ్వరు దగ్గరికి దాకా తీసుకెళ్ళడానికి అవకాశాలు లేవు. ఫోన్‌లో హ్మ్. అలాగే అంటుంటారే తప్ప తీసుకెళ్ళే అవకాశం కూడా లేదు.
అంటే ఇంత సోషల్ మీడియా డెవలప్ అయినా సరే మీ రీల్స్ చూసి కూడా అట్లీస్ట్ రెస్పాన్స్ రాలేదా? ఆ ఫోన్లు చేసే డైరెక్టర్లు అందుకే చెప్తాను కదా, నాగార్జున బాగా చేస్తున్నావు, శ్రీరామ్ దాస్ చేసావు, అన్నమయ్య చేసావు, మోజుని చేసావు, అన్ని క్యారెక్టర్లు చేసావు, ఓకే. మరి ఇలాగే చెప్తారు కదా తప్ప ఇలాగ నాగార్జున దగ్గరికి వెళ్తే వెళ్ళారా లేదా అంటే ఎలాగ మరి టైం కలిసి రావాలి కదా. నేను ఒకటే అనుకున్నానండి, వాస్తవం చెప్తాను. మేము గతంలో ఎంట్రీ చేశాను, ఎంట్రీలో మేడం అడిగింది ఏంటి సినిమా అవకాశం వస్తే చేస్తే నేను చేయనానని. ఎందుకు చేయలేరన్నారు చెప్పారు. నేను ఒకటేనండి, అందరూ కూడా సెలవులోనే చేస్తున్నారు, ఇంకా దీనికంటే ఇంకా ఇది మనకు కావాలి, అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాలి, అది మనకు అవకాశాలు ఇయ్యరు, ఇంకేటి కావాలండి మనకి, ఇది చాలు కదా అనేసాను. ఆవిడ ఆనందపడిపోయింది. ఏంటంటే చాలా మంది సినిమా అవకాశాల గురించి వస్తారు కదండి. ఓకే. ఇప్పుడు ఒక ఒరిజినల్ ఆర్టిస్ట్ ఈవెంట్స్కి వెళ్తున్నారంటే ఇచ్చే రెస్పెక్ట్ వేరు, ఇప్పుడు మనలాంటి జూనియర్ ఆర్టిస్టులు వెళ్తున్నారంటే ఇచ్చే రెస్పెక్ట్ వేరు. అలా మీకు ఎప్పుడైనా ఇన్సల్టింగ్ మేడం గారు ఇంకోటి ఏంటంటే మామూలు ఆర్టిస్టులు వేరే ఉన్నారు. ఇప్పుడైతే మేము సోషల్ మీడియాలోను జూనియర్ కృష్ణ గారు నేను వెళ్ళేవంటే వస్తానంటే కొద్దిగా ఆదరణ, బాగా చేస్తారు, యాక్టింగ్ బాగా చేస్తారు, నాగార్జున అతను మంచి ఆర్టిస్టు, ఒక పేరు ఒకటి ఉందండి. మీ దేవాలయం ఏంటంటే ఆ దేవుడి దేవాలు కూడా మంచి, ఆ దానివల్ల మనకి ఎక్కడికి వెళ్ళా మంచి నాగార్జున కావాలి, కృష్ణ గారు కావాలని అంటారు. మీకు అట్లనే బౌన్సర్స్ని పెట్టడం అంతా జరుగుతుందా, లేదంటే నార్మల్గానే ట్రీట్ చేస్తారా? మామూలుగా పెడతారంటే అప్పుడప్పుడు అంటే మంచి మంచి ఈవెంట్ ఉంది అనుకోండి పెడతారు. అప్పుడు పెద్ద ఈవెంట్ అనుకోండి కంపల్సరీ జనాలు వస్తారు, పెడతారు కంపల్సరీ. ఎప్పుడైనా పెట్టారా అట్లా? ఒకసారి పెట్టారండి వైజాగ్లో. అప్పుడు మీ ఫీల్ ఏంటి? అది చెప్పాను కదండి, నాగార్జున చూసినట్టు చెప్పాను కదండి, ఒక మినిస్టర్ గారు లేదని వాయిదాలు ఈరోజు ఉన్నామండి, దేవుడి ఆశీస్సుల వల్ల, నాగార్జున దయ వల్ల. ఎందుకంటే జనాల్లో ఈవులు సెలవు కొట్టినా సరే మనమే కనపడతామండి నాగార్జునగా. ఇంకేటి కదా, ప్రతిసారి మీ ఫాలోవర్ రాత్రులు కూడా 1 గంట వరకు ఫోన్లు వస్తాయి, మేము ఎత్తలేక బ్యాక్ లిస్ట్లో పెట్టి సొగ్గేస్తాం. ఎందుకంటే ఒక తాగిసి ఫోన్ చేస్తుంటారు, ఒక మామూలుగా ఫోన్ చేస్తారు, ఒక బ్యాక్ మెయిల్గా మాట్లాడుతుంటారు, ఏవో మాట్లాడుతుంటారు. అయినా మేము పట్టించుకోమండి, ఎందుకంటే మన పని మనం చేయాలంతే. విలేజ్లో ఎలా ట్రీట్ చేస్తారు మీకు చుట్టుపక్కల వాళ్ళు అంతా? విలేజ్లో అక్కడ పెద్ద పెద్ద మా ఊర్లో ఉన్నారనుకోండి, వాళ్ళ అంటే అక్కడ జూనియర్ నాగార్జున అంటే సాగర్ గారు మంచి ఇది చాలా మంచి, ఏదైనా మనం అంటే మంచి అభిమానం ఉన్నారు నాయకులందరూ కూడా, చాలా చూడలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.